నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. నిన్న మనం 13వ శ్లోకం దాకా ముచ్చటించుకున్నాం. ఈరోజు 14వ శ్లోకం నుంచి మనం చదువుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఒక్కొక్క పదాన్ని మనం చూసుకుంటే, కౌంతేయ, ఓ కుంతీపుత్ర, అర్జున, శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీత ఉష్ణములను సుఖ దుఃఖములను కలిగించినటువంటివి, సుఖ దుఃఖదాహ ఇచ్చేటువంటిది, శీతోష్ణ సుఖ దుఃఖాలను కలిగించేటువంటిది. మాత్రాస్పర్శాహతు ఆగమ అంటే విషయేంద్రియ సంయోగములైతే, ఆగమాపాయిన ఉత్పత్తి వినాశశీలములు, దీని అర్థం అనిత్యా అనిత్యములు, భారత కాబట్టి ఓ అర్జున, తాన్ వాటిని, ఆ ద్వంద్వములను తితిక్షస్వ సహింపుము. ఇది దీని ప్రతిపదార్థం. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము అన్నాడు. ఇక్కడ మనం వీటిని ఈ పదాలను విశ్లేషించుకుంటూ పోతే తప్ప ఈ శ్లోకం మనకు అర్థం కాదు. మాత్రాస్పర్శాహ అనే పదం ఏమిటిక్కడ, ఎందుకు వాడారు? ఒక వస్తువును కొలవడానికి లేక దాని స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రమాణమైనటువంటి మానాన్ని మాత్రా అంటారు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని మనం చెప్తాం కదా, ఆ యూనిట్ అనమాట. దిస్ ఈజ్ వన్ యూనిట్, మాత్రా. కానీ ఇక్కడ ఈ మాత్రా శబ్దం ఇంద్రియాలని, అంతఃకరణాన్ని సూచిస్తుంది. స్పర్శము అనగా సంబంధము లేక సంయోగం, ఒకదానొకటి కలిస్తే వచ్చేటువంటిది ఆ స్పర్శ, అది సంయోగం అన్నమాట. అంతఃకరణానికి, ఇంద్రియాలకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. శబ్దము మనం చెవితోటి గ్రహిస్తాం, స్పర్శ చర్మంతో గ్రహిస్తాం, రూపం కనులతోటి గ్రహిస్తాం, రసము నాలుకతోటి గ్రహిస్తాం, గంధము ముక్కుతోటి గ్రహిస్తాం. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? మంచి ఆహ్లాదకరమైన సంగీతం, లేకపోతే నీ మాట వినసొంపుగా ఉందో, లేదా ఏదైనా వింటున్నప్పుడు ఫలానా వాడి మాట అనో, లేదో ఎక్కడో మైకు నుంచి ఏదో శబ్దం వినపడుతుందనో, ఇది మనం చెవులతో వింటాం. కళ్ళతోటి గాంచేటువంటి రూపాలు, అద్భుతమైనటువంటి దృశ్యాలు, కొండలు, కోనలు, జలపాతాలు, సెలయేర్లు, పురాతన ఆలయాలు, పురాతన కట్టడాలు, భవ్యమైన భవంతులు, దివ్యమైనటువంటి విషయాలు, ఎంత బాగా ఉంది కళ్ళతో చూసేటువంటివన్నీ. అందమైన రూపాలు, అందమైన పురుషుడు, అందమైన స్త్రీ, లేదు వికారమైనటువంటి వ్యక్తులు, ఇలా అందము, వికారము, ఇలా కనులతో చూస్తాం. ముక్కుతోటి సుగంధాలు, దుర్గంధాలు, ఇవన్నీ కూడా మనం ముక్కుతోటే. నాలుకతోటి రుచులు, ఎన్ని రకాల రుచులు ఉన్నాయి, ఎన్ని రకాల రుచులు ఉన్నాయి. షడ్రుచులు, ఉప్పు, పులుపు, తీపి, కారము, చేదు, ఒకరు, మళ్ళీ వాటికి ఉన్నటువంటి రకరకాల కాంబినేషన్స్, రకరకాల గాఢతలతో వేస్తే రకరకాల ఇన్ఫైనైట్ కాంబినేషన్స్ వస్తున్నాయి. సో ఇలా వచ్చేటువంటి కాంబినేషన్స్ అన్నిటినీ కూడా నాలుక గ్రహిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సృష్టి చేశాడో భగవంతుడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. చర్మం ద్వారా వచ్చేటువంటి స్పర్శ, చలి, వేడి, ఇలా స్పర్శలు, ఆనందము, హాయి, ఇవన్నీ కూడా ఉన్నాయిగా. లేదు బాధ కలిగించేటువంటివి, ఇవన్నీ కూడా చర్మం ద్వారా మనం గ్రహిస్తున్నాము. సో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు అనేటువంటివి ఇంద్రియాలతోటి మనం వీటన్నిటినీ కూడా, వీటిని విషయాలు అంటాం. ఈ ఇంద్రియాలు గ్రహించేటువంటి ఈ సమస్తమైనటువంటి మనం చెప్పాం కదా, వాటిని విషయాలు అంటాం. దానినే ఇక్కడ మాత్రాస్పర్శ అనే పదం ద్వారా భగవంతుడు ఇక్కడ మనకు తెలియజేశాడు. మాత్రాస్పర్శ అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటివి.
శీతోష్ణ సుఖ దుఃఖద అనేటువంటిది ఒక జనరలైజ్డ్ టర్మ్ అన్నమాట. అంటే ద్వంద్వము, ప్రతిదీ కూడా మనకు ద్వంద్వమే, అన్నీ కూడా రెండే, వెలుగు చీకటి, శబ్దము నిశ్శబ్దము, ఉన్నది లేనిది, ఏదైనా ద్వంద్వమే. ప్లెజర్ అండ్ పెయిన్, మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్లెజర్ అండ్ పెయిన్ రిలేటెడే. మనకు ఆనందాన్ని కలిగించేటువంటి పనులు మనం చేస్తాం, దుఃఖాన్ని కలిగించేటువంటి పనులు మనం అవాయిడ్ చేస్తాం, దుఃఖాన్ని దగ్గరకు రానియ్యము. దుఃఖము అనేటువంటిది మళ్ళీ ఇట్ ఇస్ అగైన్ ఎ డిఫరెంట్ రిలేటివ్ టర్మ్. లోన్ తీసుకునేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కట్టేటప్పుడు దుఃఖంగా ఉంటుంది. ఏదైనా ఒక మంచి విషయాన్ని, మంచి ఇది కావాలి, అందమైన వస్తువు ఉంది, ఒక పెద్ద భవంతి ఉంది, లేక ఒక పెద్ద కారు ఉంది, ఈఎంఐలో తీసుకోవడానికి పోయే ముందు చాలా ఆనందం కాదు, అది సంతోషంతో పోతూ ఉంటాం. ఆనందం అనేటువంటిది ఇస్ ఎ డిఫరెంట్ టర్మ్. సంతోషంతో పోతాం, చాలా హాయి అనిపిస్తుంది మొట్టమొదటి తీసుకొని ఆ వస్తువును సొంతం చేసుకోగానే. లోను కట్టడానికి వచ్చేప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దిర్ ఆల్ సో మెనీ థింగ్స్. ఒకటే వస్తువు మనకు నిన్న ఆనందం కలిగించింది, అబ్బా ఇది వాళ్ళ నాకు ఒక గుదిబండ అయిపోయింది అంటాం కట్టేటప్పుడు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్ అంటాం. బిఫోర్ ఎక్వైరింగ్ ఇట్ అది చాలా హాయినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ప్లెజర్ అండ్ పెయిన్ అన్నమాట. ప్లెజర్ వచ్చేప్పుడు మేము యాజ్ అ బ్యాంకరు మేము గమనించాము, మాకు లోన్ తీసుకునేటప్పుడు వ్యక్తులకు ప్లెజర్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చి 100 సార్లు సార్ అంటాడు. మేము రికవరీకి వెళ్ళినప్పుడు అబ్బా డబ్బులు కట్టాలి కదా, అది దుఃఖం, మమ్మల్ని అవాయిడ్ చేస్తూ పోతారనమాట. సో మనిషి ప్లెజర్ కోసం 10 సార్లు మాకు నమస్కారాలు చేస్తుంటాడు బ్యాంకర్స్కి, పెయిన్ అవాయిడ్ చేయడం కోసం, దుఃఖాన్ని అవాయిడ్ చేయడం కోసం తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సో ప్లెజర్ అండ్ పెయిన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ప్రతిదీ కూడా ద్వంద్వమే, రెండుగా ఉన్నటువంటిదే. రాగద్వేషము, ఒకటి మీద ప్రేమ ఉంటుంది, ఇంకొకటి మీద మనకు ద్వేషం ఉంటుంది. హర్షము శోకము, సుఖదుఖములు, అనుకూలము ప్రతికూలము, ఇవన్నీ కూడా ద్వంద్వాలే. దీస్ ఆర్ ఆల్ ద పెయిర్స్. ఇవి తప్ప ఇంకేం లేవు. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇదంతా ద్వంద్వం. ఈ ద్వంద్వాలకు అతీతుడే భగవంతుడు. ఈ ద్వంద్వాలన్నీ కూడా ఉత్పన్నములగునమని పేర్కొనడం జరిగిందనమాట. వాటి యందు నిత్యత్వ బుద్ధి ఉండుట వలన వివిధ వికారములు ఉత్పన్నములగును. అవి శాశ్వతము అని మనం అనుకోవటం వల్ల మనకు రకరకాలైనటువంటి వికారాలు ఉత్పన్నమవుతున్నాయి. అవి అన్నీ కూడా అనిత్యాలు, ఏవి శాశ్వతాలు కావు అని గనక మనకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏ విధమైనటువంటి వికారాలు మనకు ఉండవు అన్నమాట. సుఖదుఖాలను కలిగించే ఇంద్రియ విషయ సంయోగములు క్షణభంగురములు, అనిత్యములు. వాస్తవముగా వాటి యందు సుఖము లేశమాత్రమైనను లేదు, సుఖం ఇంత కూడా లేదు. కాబట్టి వాటిని సహింపవలను, అనగా వాటిని అనిత్యములని భావించి వాటి వలన కలిగేటువంటి రాగద్వేషములకును హర్షశోకములకును లోను కాకూడదు. బంధుమిత్రుల సంయోగ వియోగములు కూడా ఇందులో భాగములే. ఎందుకంటే అంతఃకరణ ఇంద్రియముల ద్వారానే ఇతర విషయముల వలె వారితో సంయోగ వియోగాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలైనటువంటి సంయోగ వియోగాలన్నీ కూడా పరిణామస్వరూపాలు. ఇవన్నీ పార్ట్ ఆఫ్, ఇవన్నీ కూడా పరిణామం చెందుతూ ఉన్నాయి. దిస్ ఆర్ ఆల్ ఎవల్యూషన్. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటి ఒక భావన గనక మనం తెలుసుకుంటే, మనం దానికి గనక మనం రియలైజ్ అవ్వగలిగితే మనకి ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖం ఉండదు. కాబట్టి ఇట్లాంటి వాటిని సహించమని భగవానుడు అర్జునుడిని ఆజ్ఞాపించాడు. ఈ ద్వంద్వాలన్నిటినీ కూడా దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దిస్ ఆర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ ఇన్ లైఫ్. పాసింగ్ క్లౌడ్స్. నిన్న దుఃఖం అనుకునేటువంటిది మళ్ళీ ఈరోజు, నిన్న విపరీతమైన దుఃఖం కలిగించింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ దుఃఖం వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్. విపరీతమైన వర్షం పడుతుంది, చూస్తే అబ్బో మేఘాలంటే అది శాశ్వతమా కాదు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ లైఫ్లో వచ్చేటువంటి ఈ ద్వంద్వాలన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ కింద మనం ట్రీట్ చేయాలి. ఈ ద్వంద్వములన్నింటినీ సహించడం వలన కలుగు ప్రయోజనాలని ఇక్కడ మళ్ళీ రాబోయే శ్లోకాల్లో భగవానుడు చెప్తున్నాడు. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ ఏలనన పురుషర్షభ,
ఓ పురుషశ్రేష్ఠ, సమదుఃఖ సుఖం సుఖదుఖములను సమానముగా చూచునట్టి యం ధీరం, ఏ ధీరుడైన పురుషుని ఏతే ఇవి విషయేంద్రియ సంయోగాలనేటువంటివి నవ్యధయంతి అంటే వ్యాకులపరచవో, వ్యధయంతి బాధ పెట్టవో, స అతడు అమృతత్వాయ అమృతతత్వం కొరకు మోక్షం కొరకు కల్పతే యోగ్యుడవుతాడు, అతడు యోగ్యుడవుతాడు. ఈ సుఖదుఖాలని ఏ వ్యక్తి, ఈ సుఖదుఖాలన్నీ కూడా ఏ వ్యక్తినైతే బాధింపవో అతడు మాత్రమే మోక్షానికి అర్హుడవుతాడు. మన ఎదురుగుండా ఇప్పుడు ఆలోచించండి, మన 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 చుట్టూ సమాజంలో ఎంతోమందిగా చూస్తున్నాం, మనం ఎంతోమందిని చూస్తున్నాం. వీళ్ళని గొప్పవాళ్ళు అంటాం, ఈ ఫలానా ఆయన గురువు గారు అంటున్నాం, లేకపోతే టీవీల్లో 4 వ్యాఖ్యలు చెప్పంగానే చాలా గొప్పవారు అంటున్నాం. నిజంగానే మనకు అర్థమయ్యేటట్టు చెప్పేవారు గొప్పవారే. కానీ వారు మోక్షానికి అర్హులా? ఒక్కసారి ఆలోచిద్దాం. వారిని పొగిడితే ఆనందిస్తున్నారు, తిడితే బాధపడుతున్నారు, లేదు ఎక్కడైనా ఏదైనా సభలకు పిలిస్తే వస్తున్నారు, చాలా గొప్పగా నేను ఇంతటి వాడిని గొప్పవాడిని అనే విధంగా చెప్తున్నారు. అంటే గొప్ప తక్కువ అనే భావం, నేను ఎదుటివాడికి చెప్పగలను అనేటువంటి భావనతో చెప్తున్నారు వాళ్ళు. నేను చెప్తున్నాను మీరు తెలుసుకోండి అంటున్నారంటే అది నాకు తెలుసు అనే భావన. నాకు తెలుసును, నీకు తెలియదు. ఇది కూడా ఒక ద్వంద్వమే, తెలుసును తెలియదు. నాకు తెలుసును అనే భావంతో ఎదుటివాడు చెబుతూ ఉన్నప్పుడు, నీకు తెలియదు అని అనుకున్నప్పుడు ఇది కూడా ద్వంద్వమే కదా. ఈ ద్వంద్వానికి అతడు అతీతుడు కాలేదు కదా, అతడు మోక్షానికి అర్హుడవుతాడా? కాడు కదా. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ పీపుల్, మనకు కనపడేటువంటి వాళ్ళు, ప్రవచనాలు ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కాదు. దెర్ ఆర్ సమ్ అదర్ పర్సన్స్ హు ఆర్ డిఫరెంట్. సైలెంట్గా ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళు మోక్షం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. మోక్షం కోసం సాధన చేసేటువంటి వాడు, ఒక స్థితి కోసం సాధన చేసేటువంటి వాడు ఇలా బహిరంగంగా ప్రతి చోటకు వచ్చేసి సుఖదుఖాలు, ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా సహిస్తూ ఉండడనమాట. ఏలననవో పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూస్తును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపచేయజాలవు. విషయేంద్రియ సంయోగములు, నీ డ్రెస్ ఈ విధంగా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, 100 కండిషన్స్ తోటి దే ఆర్ ఆల్, ఇప్పుడు మనకు కనపడేటువంటి ఇదంతా కూడా దే ఆర్ ఆల్ పుట్టింగ్ డిఫరెంట్ కండిషన్స్ ఇన్ లైఫ్. ఎస్, దీస్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు మూవ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కావలసిందే. వీళ్ళంతా మనకు చెప్పేది ఏంటి? సమాజానికి అవసరమైనటువంటి విషయాలు, సమాజంలో బ్రతకడానికి అవసరమైన విషయాలు చెప్తున్నారు, కానీ మోక్షానికి అవసరమైనటువంటి విషయాలు మనకెవరూ చెప్పడం లేదు. ఒక్కసారి గమనించండి తేడా. కాబట్టి విషయేంద్రియ సంయోగములు ఎవరిని చెలింపచేయ చాలవు. అందుకనే పూర్వం మన అవధూతలు కానీ వాళ్ళు కానీ, రమణ మహర్షి చూడండి, ఊరికే మామూలుగా ఒక గోచిగుడ్డ కట్టుకున్నారు అంతే, మిగిలిన శరీరం అంతా వదిలేసి, ఆయన శీతం లేదు, ఉష్ణం లేదు, ఏమీ లేదు, శీతోష్ణ సుఖదుఖాలు ఆయన బాధించలేదు, ఏదీ బాధించలేదు. పాల్ బ్రంటన్ వచ్చాడు, ఒక విదేశీ జర్నలిస్టు వచ్చి ఒక ఫెలోషిప్ మీద భారతదేశంలో ఉన్నటువంటి దీని మీద రీసెర్చ్ చేయడం కోసం వచ్చాడు. యోగులు, తత్వాలు, ఏంటి దేశం అనేటువంటిది. వచ్చినప్పుడు అతను యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ రీసెర్చ్ హీ మెట్ రమణ మహర్షి. ఆయన అడిగాడు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, క్లారిఫై చేయాలని అడిగితే మౌనంగా మహర్షి కూర్చో, నా పక్కన కూర్చో అన్నారు. అంతవరకు సైగ చేశారు, అది కూడా చెప్పలే. అప్పుడు పాల్ బ్రంటన్ రాస్తాడు, నేను కూర్చున్నప్పుడు మౌనంగా నా మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నీళ్ళల్లో ఉప్పుగల్లు వేస్తే ఏ విధంగా కరిగిపోయిందో నా సందేహాలన్నీ కూడా ఆ విధంగా కరిగిపోయాయి అని చెప్పాడు పాల్ బ్రంటన్ అనమాట. సో ఇదంతా కూడా ఏంటి? రమణ మహర్షుల వారు నాకు తెలుసని కానీ నీకు తెలియదని కానీ ఏమని చెప్పలే, నీ అంతటి నువ్వే చేసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆరా అనేటువంటిది ఈ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా కరిగింపజేసింది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ బోధలు ఇవన్నీ కూడా కాదు. నిన్ను నువ్వు తెలుసుకో, యు నో దై సెల్ఫ్, హూ యామ్ ఐ అని ప్రశ్న వేసుకో. నేను ఎవరు? నేను అని ఈ శరీరం లోపల ఉన్నటువంటి నేను అని అనిపించేది ఏది, అది తెలుసుకోమని చెప్పారు ఆయన అలాంటి వాడు. అలానే రామకృష్ణ పరమహంస, వీళ్ళు అన్నమాట. ఇది మోక్షానికి అర్హులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అని ఇవాళ మనకు ప్రత్యక్షంగా ఇవాళ కనపడేటువంటి ఈ
వివిధ రూపాల్లో ఉన్నటువంటి స్కాలర్స్ కాదు. స్కాలర్ ఈజ్ డిఫరెంట్. ఏ స్కాలర్ ఈజ్ డిఫరెంట్. ఈ ధీరుడు అనేటువంటి వాడెవరు? వీళ్ళు అనమాట. ఇంద్రియ విషయాలు ఎవరినైతే బాధించవో వారు ధీరుడు. ధీరుడు అనేటువంటి శబ్దానికి అక్కడ ఉన్నటువంటి ధీరం అనే పదము చాలా వరకు పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుణ్ణే తెలుపును. కానీ అక్కడక్కడ కూడా పరమాత్మ ప్రాప్తికి పాత్రుడైన వాడు, అంటే అర్హుడైన వాడిని కూడా ధీరుడు అనేటువంటి పదం తెలుపుతుంది. కాబట్టి సాంఖ్యయోగ సాధన యందు పరిపక్వ స్థితిని పొందిన సాధకుణ్ణి చూస్తుంది. వీడన్నీ లెక్కలేస్తుంటాడు. అన్ని లెక్కలే అంకగణితం లెక్కలే. ప్రతి లాభ నష్టాలు, జయాజయాలు ఇవన్నీ కూడా లెక్కలే కదా. ఈ లెక్కలన్నీ కూడా సాంఖ్యము. ఈ లెక్కలన్నీ కూడా జీవితపు లెక్కలన్నీ కూడా సాంఖ్యము అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ కూడా అన్నిటి నుంచి కూడా అతీతమై పరిపక్వ స్థితిని పొందినటువంటి వాడే సాధకుడు. అలాంటి సాధకుడిగా మారాలి మనిషి. దిస్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో ద రియల్ ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? సత్యం ఏది? ఆ దిశగా మనిషి పయనించాలి. ఈ రోజున మనం 14, 15 శ్లోకాల గురించి మనం ముచ్చటించుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.